ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సాదా బైనాపా ల్యాండ్ల పైన తాజాగా అప్డేట్ అనమాట. గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోతాం. సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ఇటీవల కాలం తెలియడం జరిగింది కదా. అయితే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసిన రైతును రాజు నిలబెట్టుకునే సంకల్పంతో ముందుకు వెళ్తున్నవారు తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ, దేవాదాయ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతులు నిర్వహించింది. దీంట్లో భాగంగా మొత్తానికి ఇక మనకు రైతు భరోసా అనేది అందజేసే ప్రయత్నం చేశారు. అయితే ధరణి రూపంలో ఉన్న భూతమైనటువంటి రైతులను బాధ పెడుతున్న సందర్భంగా రైతులు అండగా నిలిచిన దాన్ని తరిపి కొడుతూ భూభారతి రైతాంగ సమస్యల పరిష్కారం సాధారణ మనకు సంబంధించి తొందరలో పరిష్కారం చూపెట్టబోతుందని చెప్తున్నారు. సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్న రైతాంగాన్ని గట్టెక్కించడానికి, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించడానికి పాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల మేరకు దేశంలో అతి తక్కువ రుణ భారం కలిగిన రైతులున్న రాష్ట్రంలో తెలంగాణ మొదటి స్థానంలో అయితే ఉండడం. తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి సుమారు 9 లక్షల సాదా బైనామాలకు త్వరలో పరిష్కారం చూపుతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియడం జరిగింది శాసనమండలిలో. అయితే రాష్ట్రంలో 9 లక్షల పైగా సాదా బైనామా దరఖాస్తులను పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటికీ త్వరలో పరిష్కారం లభించబోతుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన ప్రకటించారు. శాసనమండలిలో మొత్తానికైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించిందని, కానీ 2020 ఓఆర్ఆర్ చట్టంలో పరిష్కార మార్గం చూపించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఇక ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి చట్టంలో కొనుగోలుదారుడి పాటు అమ్మకందారుడు కూడా అఫిడవిట్ తీసుకోవాలన్నారు. నిబంధనలు పొందుపరచడం వల్ల గ్రామాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి అన్నారు. ఇక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారుడి నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించామని ఈ మేరకు జీవో 76 కూడా విడుదల చేయడం జరిగిందనమాట. నక్షాలు లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీసర్వే నిర్వహించామని, ఇందులో ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే ఆధార్ అనేది కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారనమాట. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 70 గ్రామాల చొప్పున భూ సర్వే నిర్వహించాలని చెప్పేసి దశల వారీగా భూ సర్వే నిర్వహించి ప్రతి ఒక్క యజమానికి ఆధార్ ఏదైతే ఇస్తామని రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చూపుతామని చెప్పారు. అదేవిధంగా ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది మీ సేవ నిర్వాహకులతో చేతులు కలిపి 3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారని, దీనిపైన ఉన్నత స్థాయి కమిటీలో విచారణ జరిపించామని చెప్పి తెలిపారు. తప్పు చేసిన వారి నుంచి సొమ్మును రికవరీ చేస్తామని ప్రకటించారు. అవినీతిలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉపేక్షించమని తెలిపారు. సభ్యులు తాత మసూద్ ఏదైతే ఉందో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారనమాట. మొత్తానికైతే వేరే సాయంలో ధరణి వెబ్ పోర్టల్లో 4 గోడల మధ్య ప్రజలతో సంబంధం లేకుండా అర్ధరాత్రి తీసుకొచ్చారని, దీనివల్ల కొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్ 41 మోడల్స్ అంటే భూభారతిలో పోర్టల్లోనే వాటిని 6 కుదించామని, దీని ద్వారా దశల వారీగా మార్పు చేసుకుంటూ ఉన్నామని చెప్పేసి ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో సరిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే తెలిపారనమాట.